కేంద్ర మాజీ మంత్రివర్యులు కంగారు పడి ముందే కోయిలు కోసిందన్న విధానంగా ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్ననాడు మీరు పార్టీని విడిచిపెట్టి ఒక నియోజకవర్గంలో ఒక దళితుడిని ఇన్ఛార్జిగా వేశానని మీ యొక్క ఆక్రోశమా? పని చేయండి అమ్మా, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళండి అమ్మా. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి ఇటువంటి దీనికి బెదిరిపోయే వ్యక్తిని కాదు నేను. ఈ జిల్లాలో కొన్ని వర్గాలు, కొంతమంది వ్యక్తులు మా యొక్క పార్టీ యొక్క ఎదుగుదలని సహించలేక, దళిత బలహీన వర్గాల నాయకత్వాన్ని భరించలేక, కుట్రపూరితమైనటువంటి విషము చిమ్ముతూ ఈరోజు కేంద్ర మాజీ మంత్రివర్యులు నిన్న మా డీసీసీ ఆఫీసులో ఒక సమావేశం ఏర్పరచడం జరిగింది. దానిలో చాలా విడ్డూరంగా మేడం గారు చాలా తెలివైన మంత్రులు, విద్యావంతురాలు, మరి కేంద్ర మంత్రివర్య కూడా చేశారు. ఆమె కొన్ని ఆరోపణలు చేశారు. పీసీసీ నిర్ధారించిన కమిటీ వేశారు, కమిటీ నిర్ధారించిన తర్వాత ఆమెకున్న విచక్షణ పవర్స్తో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మరి మాకు తెలీదు. బహుశా మీరు ఏ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు, మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అవి పూర్తిగా మర్చిపోయి మీరు మాట్లాడారేమో తెలియదు. మీరు 14 నెలలు కాంగ్రెస్ పార్టీ కాలిపోయింది. ఎవరు కాల్చారో, కాల్చిన వీడియోలు ఎవరు ప్రసారం చేశారో, ఎవరు దుష్ప్రచారం చేశారో ఆ విషయాలు ప్రజలకు తెలియపోలేదనుకోరు, ప్రజలు మర్చిపోయారు అనుకున్నారేమో. నిధులు దుర్వినియోగం అయ్యింది అన్నది ఎవరి దగ్గర నుండి జరిగిందో మీకే బాగా తెలిసి ఉండొచ్చు. ముందుగా మీరే డీసీసీగా మీరే వ్యవహరించారు కాబట్టి మీరు ఇటువంటి సమాచారం ఇస్తున్నారంటే జిల్లా ప్రజలకి, జిల్లా జనానికి ఏ రకమైన సందేశాలు పంపుతున్నారో మీ విజ్ఞతగా విడిచిపెట్టేస్తున్నానమ్మా. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తొందరలోనే తెలుస్తుందమ్మా. కంగారు పడి ముందే కోయిలు కోసిందన్న విధానంగా ఉంది వ్యవహారాన్ని. 19వ తేదీన కార్యక్రమానికి కుట్రపూరితంగా మీరు మనుషులను పంపించి వివాదాలు క్రియేట్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఒక ఉద్దేశపూర్వకమైన చర్యగా మీరు తీసుకున్నారే తప్ప నిధుల దుర్యోగం చూసిన అవసరం నాకేమీ లేదు. 2020 నుంచి 22 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తున్నాను. మీరందరూ జెండా విడిచిపెట్టి పదవులు చేసి సంపాదించుకొని పార్టీ కష్టకాలంలో ఉన్ననాడు మీరు పార్టీని విడిచిపెట్టి పార్టీ వెళ్ళిపోయి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి 24లో పోటీ చేసి నేటికి 14 నెలలు అయ్యి వస్తుంది. ఏ రోజు డీసీసీ ఆఫీసు గుమ్మాన్ని తొంగి చూడలేదే. పార్టీ ఆఫీస్ కాలిపోయినాడు కూడా ఏం జరిగిందని రాలేదే. మీరు ఇక్కడ అవినీతి జరిగిపోయిందని కమిటీ నిర్ధారణ ఇస్తే మీరు తెలుసుకున్నారా? మరి మీరు ఏ కన్స్ట్రక్షన్ కమిటీలో ఉన్నారో, డీసీసీని ఎలాగ తొలగించాలో ఆ మాత్రం కూడా తెలియదమ్మా. డీసీసీ ఆస్తుల్ని, డీసీసీని ఎలాగ బదలాం చేయాలనుకుంటున్నారో, ఏ కుట్రపూరితమైనటువంటి వ్యక్తులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అంతా తెలిసేదేనమ్మా నాకు. దీనిపై సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో సహా నిరూపిస్తాను తల్లి. నేనే రోజు పార్టీని నా జోబులో డబ్బులు ఖర్చు పెట్టినా తప్ప పార్టీ నిధులు ఏనాడు నేను దుర్యోగించలేదు. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి ఇటువంటి దీనికి బెదిరిపోయే వ్యక్తిని కాదు నేను. ఎవడెవడు ఎంతటోడు ఇన్వాల్వ్ అయినా, ఏ క్షణమైనా ఎవరినైనా విడిచిపెట్టను. పార్టీ జోలులోనే ఉంటాను నేను. పార్టీలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కూడా పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఎవరిని ఏ క్షమయంలో కూడా ఎవరిని ఉపేక్షించేది ఉండదు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఎంతటి వ్యక్తి వచ్చినా, ఎంతటి వ్యక్తి బలబలాలను చూసుకొని విర్రవీగినా ఏ క్షణమైనా సరే నేను దేన్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరి పట్ల ఏమని మీరు ఆరోపణలు ఇస్తున్నారో
ఎవరి పట్ల ఏ తప్పుడు సమాచారం మీ పీసీసీకి అందించి నా మీద వేటి పడాలని నన్ను తొలగించాలని మీరు విష ప్రయత్నాలు చేస్తున్నారో మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఏదైనా చేయండి, దేనికైనా నేను రెడీ. మీరు ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉపయోగించండి, నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. 10 నెలల్లో నేను చేసిన కార్యక్రమాలు ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు 10 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు బేరేజ్ చేసుకుందాం. అన్ని కమిటీలు వేసా, డిసిసి కమిటీలు వేసా, మండల కమిటీలు వేసా, నియోజకవర్గ కోఆర్డినేటర్లు వేసా. వీళ్ళందరినీ పనులు చేయలేకుండా దుష్ప్రచారం చేస్తూ మీరు ఎలా అడ్డుకుంటున్నారో కూడా ఈ జిల్లా ప్రజలకు తెలుసన్నది, ఈ జిల్లా వాస్తవాలు పసిగడుతుందని విజ్ఞానవంతులైనటువంటి ప్రజలు ఆల్రెడీ మన మీద ఒక ఒపీనియన్తో ఉన్నారు. దానికి సమయం వచ్చినప్పుడే దానికి తగ్గినటువంటి ప్రతిఫలాలు కూడా చూపిస్తారు. అలాగే ఒక నియోజకవర్గంలో ఒక దళితుడిని ఇన్ఛార్జిగా వేశానని మీ యొక్క ఆక్రోశమా? మీరే చేయాలా? రాజ పదవులు మీరే అనుభవించాలా? సామాన్యుడి గౌడికి అక్కర్లేదా? సామాన్యుడు గౌడు చేయకూడదా? ఇటువంటి వక్ర బుద్ధి, ఇటువంటి కల్మషంతో కూడుకున్నట్టు వ్యక్తి కనీసం పార్టీ ఆఫీసులో లైట్లు కూడా లేని రోజులు ఉన్నాయి, చైర్లు కూడా లేని రోజులు ఉన్నాయి, బల్బులు కూడా లేని రోజులు ఉన్నాయి, వాటర్ కూడా లేని రోజులు ఉన్నాయి. మరి ఏమైపోయారమ్మా ఈ 14 నెలలు? ఇదే సిండికేట్ చేసుకుని వెళ్ళి పీసీసీ మీద అనేకమైనటువంటి మీటింగ్లు పెట్టి అనేకమైన ఆరోపణలు చేసి ఇష్టానికి మీ యొక్క ఆక్రోశ బుద్ధిని కలిగివేశారే. మరి ఈరోజు డీసీసీలో జరిగిపోయిందా? మరి 14 నెలలు కూడాను అదే డిక్టేటర్గా డీసీసీ ఆమె చేసింది కదా, నియమించింది కదా. మరి ఎందుకురా ఆ డీసీసీని మీరు సపోర్ట్ చేయలేకపోయారు? ఇప్పుడేమో ఆమె ఎవరు డీసీసీ ఇచ్చినా వాళ్ళ పనిచేస్తారా? బాగుందమ్మా, చాలా బాగుంది. జిల్లా ప్రజలు కూడా చూస్తున్నారు, జిల్లా ప్రజలు కూడా దీనికోసం చర్చించుకుంటున్నారు. చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలని చాలాగా పార్టీని తీసుకెళ్తాయి ముందుకి, కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. దీన్ని మీరు ఇంకోసారి పునరాలోచించాలనేది నా యొక్క మనవి. పని చేయండి అమ్మా, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళండి అమ్మా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి అమ్మా. అందరి ఆశయాలు అవేనమ్మా. కానీ గ్రూపులను పెట్టి, గ్రూప్ తగాదాలను పెట్టి పార్టీని ఈనాటికి అకౌంట్స్ ఇవ్వకుండా ఛార్జ్ ఇవ్వకుండా చూసింది ఎవరి తల్లి? వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరి తల్లి? విషయాలు ఏమైనప్పటికీ, ఏం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా, బాధ్యత గల కార్యకర్తగా, దేశ పౌరుడిగా నేను నెరవేరుస్తానని నాకు కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్ల నాకు చాలా విశ్వాసం ఉంది. రియల్గా పార్టీ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టినా నేను దానికి స్వీకరిస్తానని మనస వాచ కర్మణ నేను భావిస్తున్నాను. అంతే తప్ప ఎవరు నా మీద ఏ రకమైన విషయాన్ని చిమ్మినా దాన్ని చూస్తూ ఊరుకునే తత్వం నాది కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.